మే 13న ఎలక్షన్ జరిగితే జూన్ 4న రిజల్ట్. కానీ ఇన్ని రోజులు ఉత్కంఠ తట్టుకోలేకపోతున్నారు. దానికి సంబంధించే ఎవరు గెలుస్తారు అనేది కూడా ఆంధ్రప్రదేశే కాదు, టోటల్గా ఏదైతే ఉందో దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. బట్ చాలా సర్వేలు వచ్చాయి, ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళు కొన్ని సర్వేలు గెలుస్తున్నారని చెప్తున్నారు, వీళ్ళ సర్వేల్లో వీళ్ళు గెలుస్తున్నారని చెప్తున్నారు. బట్ కన్ఫ్యూజ్ ఉంది. కానీ ఒక సర్వే కాదు, దగ్గరగా నేషనల్ సర్వేస్ ఏదైతే ఉన్నాయో, లోకల్ సర్వేస్ అన్నీ కలిపి దగ్గరగా ఒక 20 సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది నేను మీతో చెప్పబోతున్నాను. ఈ అన్ని సర్వేల్లో కూడా ఒకే పార్టీ గెలవబోతుంది, ఒకే కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. ఇంతకీ కూటమికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది వివిధ రకాల సర్వేలు, నేషనల్ అండ్ లోకల్ సర్వేలు ఏం చెప్పబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం ఈ డిజిటల్ బోర్డు మీద చూస్తే అన్ని సర్వేలలో ప్రభంజనం సృష్టిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏ సర్వే ఏం చెప్పింది అనేది కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇండియా టుడే దగ్గర నుంచి చూద్దాం. మనం ఇండియా టుడే చూసుకున్నట్టయితే ఇక్కడ 119 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. కేవలం 56 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అని చెప్తుంది ఇండియా టుడే సర్వే. నెక్స్ట్ చూస్తే సిఎన్ఎన్ న్యూస్ ఏదైతే ఉందో అది కూడా ఒక సర్వే ఇచ్చింది. దీంట్లో మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే 126 స్థానాలు ఏదైతే ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోతున్నాయి. కేవలం 49 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టైట్ ఫైట్ ఏది ఉండదు అని చెప్తున్నారు. ఏబీపీ న్యూస్ కూడా చెప్తుంది. 144 స్థానాలు. అంటే ఇండియా టుడే, సిఎన్ఎన్ న్యూస్ కన్నా ఏబీపీ న్యూస్ ఒక అడుగు ముందుకేసి 140 స్థానాలు రాబోతున్నాయి కూటమికి అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 35 మాత్రమే రాబోతున్నాయి అని చెప్తున్నారు. న్యూస్ ఎక్స్ ఏదైతే ఉందో నేషనల్ టీవీ అది కూడా చెప్తుంది 125 స్థానాలు రాబోతున్నాయి కూటమికి, 50 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. దీంతోపాటుగా ఇండియా టీవీ 121 స్థానాలు కూటమికి, 54 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. దాంతోపాటు జీ న్యూస్ ఏదైతే ఉందో అది కూడా 129 ఇక్కడ కూటమికి, 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. టైట్ ఫైట్ ఒకటి కూడా ఉండదు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఆర్టీవీ రవి ప్రకాష్ కూడా ఒక అద్భుతమైన సర్వే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఎన్ని సంవత్సరాలుగా ఆయన మాట మీదగానే, ఆయన సర్వేల మీద విశ్వసనీయత ఉంటుంది అందరికీ. వాళ్ళు సర్వే కూడా చూసుకున్నట్టయితే ఆర్టీవీ రవి ప్రకాష్ సర్వే 111 స్థానాలు కూటమికి రాబోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా 63 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. టైట్ ఫైట్లో ఒకే ఒక స్థానం ఉండబోతుంది అని చెప్తుంది రవి ప్రకాష్ ఆర్టీవీ సర్వే. దాంతోపాటు బిగ్ టీవీ కొన్ని రోజులుగా డిజిటల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది బిగ్ టీవీ. ఆ బిగ్ టీవీ కూడా ఒక అద్భుతమైన సర్వే చేసింది. ఆ బిగ్ టీవీ సర్వే కూడా చెప్తుంది బిగ్ టీవీ 116 స్థానాలు రాబోతున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. 59 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అది కూడా ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ఏంటంటే 126 స్థానాలు కూటమికి రాబోతున్నాయి. అదేవిధంగా 33 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. బట్ పయనీర్ సర్వేలో మనం చూసుకున్నట్టయితే ఏకంగా 16 స్థానాలు టైట్ ఫైట్ ఉంటుంది. ఈ 16 స్థానాల్లో ఎవరు గెలుస్తామనేది ఇప్పుడే చెప్పలేము, ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. దాంతోపాటు సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైన్మెంట్ అనే ఒక లక్నో సర్వే కూడా వచ్చింది. ఈ సర్వే కూడా చెప్తుంది 145 స్థానాలు కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ 145 స్థానాలు రాబోతున్నాయి. 30 స్థానాలు ఏదైతే ఉందో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రైజ్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చాలా విశ్వసనీయమైనటువంటి ఒక సర్వే సంస్థ రైజ్ కూడా చెప్పింది 108 నుంచి దాంతోపాటు 120 స్థానాలు రాబోతున్నాయి టీడీపీ అండ్ జనసేన, బీజేపీ కూటమికి అని చెప్తున్నారు. 41 నుంచి 54 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఏకంగా
30 ఇక్కడ టైట్ ఫైట్లో ఉండబోతుంది. 30 టైట్ ఫైట్ అని చెప్తుంది రైజ్ అనేటువంటి ఒక సంస్థ. దాంతోపాటుగా మనం చూస్తే సిపిఆర్ సర్వేని కూడా ఒకటి వాళ్ళు ఇచ్చారు. అది కూడా 126 స్థానాలు కూటమికి, 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టైట్ ఫైట్లో ఒకటి కూడా ఉండని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. దీంతోపాటు పోల్ పల్స్ అనేటువంటి ఒక సర్వే కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. వాళ్ళు వివిధ అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి సర్వే చేస్తున్న పరిస్థితి వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. పోల్ పల్స్ వాళ్ళు కూడా 98 నుంచి 104 స్థానాలు ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోతున్నాయని చెప్తున్నారు. 54 నుంచి 60 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. పోల్ పల్స్ చెప్తుంది ఏకంగా 23 స్థానాలు ఏదైతే ఉన్నాయో 23 స్థానాలు టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. పోల్ పల్స్ చెప్తుంది 98 నుంచి 104, 54 నుంచి 60 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 23 టైట్ ఫైట్లో ఉన్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక సర్వే ఇచ్చారు. పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఒక సర్వే ఇచ్చింది. దాంట్లో 120 నుంచి 130 స్థానాలు కూటమికి, అదేవిధంగా 45 నుంచి 55 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకటి కూడా టైట్ ఫైట్ ఉండదు అని చెప్తున్నారు. దాంతోపాటు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక సర్వే కూడా వచ్చింది. ఆ సర్వే కూడా చెప్తుంది 90 నుంచి 105 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 67 నుంచి 70 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. దాంతోపాటు టైట్ ఫైట్లో ఒకటి కూడా ఉండే అవకాశం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు వన్ భారత్ అనేటటువంటి ఇంకో సర్వే వచ్చింది. వన్ భారత్ దీంట్లో 126 స్థానాలు ఇక్కడ బీజేపీ అండ్ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి రాబోతున్నాయి. 35 మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 14 టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా పీపుల్స్ రైట్ అనే మరొక సర్వే సంస్థ ఏదైతే ఉందో అది కూడా తమ యొక్క సర్వేని ఇచ్చారని చెప్తున్నారు. వీళ్ళు 156 ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 156 అంటే చాలా హ్యూజ్ నెంబర్ అనొచ్చు. ఎందుకంటే మొన్నటి నుంచి 120, 125, 130 కూటమికి వచ్చే స్థానాలు అని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది కరడు కట్టిన తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతే కూటమి గెలవాలి అనుకునే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మాత్రం 156 నుంచి 165 స్థానాలని చెప్తున్నారు. బట్ అంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందా, అంత వ్యతిరేకతతో వీళ్ళు ఓట్ చేశారా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదంతా స్ట్రాంగ్ రూమ్లో, అదంతా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. అది 4వ తరగతి తెలుస్తుంది. బట్ వీళ్ళు మాత్రం పీపుల్స్ రైట్ చెప్తుంది 156 స్థానాలు ఏకంగా అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అని చెప్తుంది పీపుల్స్ రైట్ అనే ఒక సంస్థ. పీపుల్స్ పర్ల్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీపుల్స్ పర్ల్స్ కూడా ఒక సర్వే చేసింది. దాంట్లో 139 స్థానాలు టీడీపీ, జనసేన కూటమికి రాబోతుండగా 36 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఇక్కడ టైట్ ఫైట్లో ఒక్కటి కూడా ఉండదు అని చెప్తున్నారు. ఈ టైట్ ఫైట్లో ఒక్కటి కూడా ఉండని పరిస్థితి అని చెప్తున్నారు. దాంతోపాటు పీపుల్స్ ఒపీనియన్ అని ఒక సర్వే సంస్థ కూడా చెప్తుంది 146 ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 29 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఒక్కటి కూడా టైట్ ఫైట్ ఉండదు అని చెప్తున్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే అని చెప్పి మరొక సర్వే సంస్థ అది కూడా చెప్తుంది 150 ఇక్కడ కూటమికి రాబోతుంది. 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టైట్ ఫైట్లో ఒక్కటి కూడా ఉండదని చెప్తున్నారు. పవర్ తెలుగు అనేటువంటి మరొక సంస్థ కూడా వాళ్ళు కూడా ఒక సర్వేని రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏకంగా 150కి పైగా స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. 151 గెలుస్తుందని చెప్తున్నారు. 24 స్థానాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టైట్ ఫైట్లో ఒక్కటి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే రాకెట్ న్యూస్ సర్వే అనే ఇంకొక సర్వే సంస్థ చెప్పింది. దాంట్లో 152 కూటమికి రాబోతున్నాయి. 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టైట్ ఫైట్ ఉండదు. దాని తర్వాత చూస్తే ఓపెన్ టాక్ సర్వే అని చెప్పి చెప్తున్నారు. ఓపెన్ టాక్ సర్వే 164 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 11 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తుంది. నిజంగా చూస్తే ఇది ఎక్స్ట్రీమ్ లాగా అనిపిస్తుంది. 164 స్థానాలు ఏకంగా టీడీపీ అండ్ జనసేన కూటమి గెలుచుకోబోతున్నారు చెప్తున్నారు. కేవలం 11 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. బట్ చూడాలి జూన్ 4వ తారీఖున. నెక్స్ట్ పాప్కార్న్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక సర్వే ఇచ్చారు. 151 టీడీపీకి రాబోతున్నాయి. టీడీపీ కూటమికి 24 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టైట్ ఫైట్లో ఒక్కటి కూడా ఉండదు అని చెప్తున్నారు. టోటల్గా చూస్తున్నట్టయితే
చాలా ఎక్కువ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి గెలబోతుంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనం మే 13కి సంబంధించి చూసుకున్నట్టయితే మే 11 నుంచే తండోపతండాలుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ ఓట్ చేసిన పరిస్థితి. దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఓట్ చేసిన పరిస్థితి. ఇదన్నీ చూసుకున్నట్టయితే ఓటింగ్ శాతం కూడా గతంతో పోల్చుకుంటే పెరిగిన పరిస్థితి. ఇది యాంటీ ఇన్కంబెన్సీ అవుతుందా, ప్రభుత్వ వ్యతిరేకత అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. లేదా ప్రభుత్వానికి వాళ్ళు అనుకూలంగా ఓట్ చేస్తే ఏంటి పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోనే అంతమంది ఓట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. బట్ అది మాత్రం ఎవరు ఓటర్ ఎటువైపు ఉన్నాడు, సైలెంట్ ఓటింగ్ జరిగిందా, సైలెంట్గా వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏం చేసి ఇచ్చాడు అనేది ఎవరికి తెలియదు. బట్ అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. కానీ సర్వే సంస్థలు మాత్రం తమ యొక్క అభిప్రాయాల్ని, తమ యొక్క సర్వేలను ఇస్తూ ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజమవుతుంది, సర్వేలు కరెక్ట్ అవుతాయా, సర్వేలు తలకిందులు అవుతాయా అనేది మనకు జూన్ 4న తెలుస్తుంది. చూద్దాం ఈ యొక్క సర్వేలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో సర్వేలు మాత్రం కూటమి అంటున్నాయి. బట్ ప్రజలు ఏమంటున్నారు అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.